హై వ్యూవర్స్, ఈరోజు మోహన్ బాబు గురించి ఒక న్యూస్ వచ్చింది. అది చూడగానే అయ్యుండదులే అనుకున్నా. అరే ఇంచు ఇన్డెప్త్గా చెక్ చేస్తే దేవుడా ఏంద్ర ట్విస్ట్ అనిపించింది. ఆయనేమో స్టేజ్ ఎక్కుతాడు, చదువు గురించి ఎంతో గొప్పగా చెప్తాడు. గతంలో శ్రీ విద్యానికేతన్, ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ. అది అసలు ఉచితంగా అందరికి విద్యాదానం చేస్తున్నానంటే చెప్తా ఉంటాడు. ఈయనకి ఏమున్నా లేకపోయినా అది మాత్రం నడుపుతూ ఉంటానని చెప్తాడు. ఇక వాళ్ళ అమ్మాయి మంచు లక్ష్మి పాపం ఏ మాటకు ఆ మాట, ఆమె తెలంగాణ కొన్ని స్కూల్స్ సంబంధించి డిజిటల్ ఎడ్యుకేషన్ వైజ్ బోర్డ్స్ కానీ కంప్యూటర్ సంబంధించి లైక్ ఏవో ఇచ్చినట్టు ఉంది. సంతోషం. ఆమె కూడా చాలా గొప్పగా చెప్తుండేది వాళ్ళ కాలేజ్ సంబంధించి, వాళ్ళ స్కూల్స్ సంబంధించి తిరుపతిలో ఉన్న వాటికి. ఇక మంచు విష్ణు పెద్ద బిజినెస్ టైకూన్, సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంట. అతను సైతం ఆ స్కూల్, ఆ యూనివర్సిటీ చాలా గొప్ప చెప్తాడు. ఇక మంచు మనోజ్ మొన్న ఏకంగా కొన్ని నీతి వాక్యాలు కూడా అక్కడ చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఎవరిని తప్పుపడుతున్నా, నేను తప్పుపడుతున్నా ఎవరినంటే ఆ విద్యాసంస్థల అధినేత ఎవరు? మోహన్ బాబు. ఈ మోహన్ బాబు ఏం చేస్తున్నాడు ఏంటి అన్నప్పుడు, ఈరోజు పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళు బయట పెట్టినవి కానీ, ఆ కాలేజీలో చదువుతున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్పినవి కానీ, వాళ్ళు పడుతున్న బాధలు కానీ ఇవన్నీ బయటకు వస్తే వాళ్ళు ఏకంగా స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి అతను కంప్లైంట్ ఇచ్చి, ఇప్పటికన్నా న్యాయం జరిగిద్దని మేము ఎదురు చూస్తామని అంటే నాకు పిచ్చి లేచినట్టు అయిపోయింది. అసలు అమ్మది నమ్మ బత్తాయో ఏంద్రా బాబు ఇది అనిపించింది. స్టేజ్ల మీదే విలువల గురించి, చదువు గురించి గొప్పగా చెబుతుంటామా, గ్రౌండ్లో వచ్చేసి పక్క వ్యాపారం అనిపించింది. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా. ఏదో సినిమాలో వాడు కానీ దొంగతనం చేస్తాడు, ఆర్ట్ మీద అరెస్ట్ చేస్తారన్నట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫీజులు కలెక్ట్ చేస్తారు, బిజినెస్ అరెస్ట్ చేస్తారా లేదా కేసు పెడతారా, అది తప్పు అంటారు అన్నట్టుంది ఇప్పుడు వ్యవహారం. 1992లో శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది తిరుపతి దగ్గర. ఆ తర్వాత ఇక అందులోనే స్కూలు, కాలేజీ, ఇంజనీరింగ్ క్యాంపస్, మెడికల్ క్యాంపస్, ఫిల్మ్ రిలేటెడ్, ఇలా మొత్తం 9 రకాల ఇన్స్టిట్యూషన్, ఈవెన్ అగ్రికల్చర్కి సంబంధించి కూడా ఉన్నాయి. ఫార్మా, తర్వాత నర్సింగు, లైక్ అన్నీ. అంటే స్కూల్ దగ్గర నుంచి అండి ఇక మీకు ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నీ అవైలబుల్ అన్నట్టు. దానిని మన 2022లో ఏం చేశారు వీళ్ళు, మోహన్ బాబు యూనివర్సిటీ అన్నట్టుగా మార్చారు. దీనికి సంబంధించి NAC గుర్తింపు ఉంది, NBAలో రిజిస్టర్ అయి ఉంది, తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉంది, అండ్ AICTE గుర్తింపు ఉంది, అన్నీ ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అందుకే అక్కడ జాయిన్ అవ్వాలంటే ఫీజు భారీగా ఉండేది. ఎంత భారీగా అంటే లక్షల్లో అంట. మామూలుగా ప్రతి స్టేట్కి ఈ ఫీజులకు సంబంధించి ఒక రెగ్యులేటర్ కమిషన్ ఉంటుంది. ఆ రెగ్యులేటర్ కమిషన్ కూడా ఈ MBU అంటే మోహన్ బాబు యూనివర్సిటీ దరిదాపులకు పోదంట. నిన్నటి జగన్ రెడ్డి గారు పోలా, మీరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా, వెళ్ళాలి. మరి ఏ కోర్సుకు ఎంత ఫీజు కలెక్ట్ చేస్తున్నారు, తర్వాత బిల్డింగ్ ఫీ అంట. అమ్మ బాబోయ్, నేను షాక్ అయింది. ఇది ఇక్కడ ఫ్యూచర్ ఫీ అంట, అంటే భవిష్యత్తు కూడా ఫీజా? బిల్డింగ్ ఫీ అంటే ఇంకా కట్టించుకుంటే వస్తానే ఉంటారు చాలా చోట్ల, డెవలప్మెంట్ ఫీ అన్నట్టు, బిల్డింగ్ ఫీ అన్నట్టు, అది ఇదని అడ్డగోలుగా ఫీజులా. తర్వాత బస్సుల్లో బస్ ఫీ కట్టించుకున్నావయ్యా, బస్సులో నువ్వు ఎక్కేవు సరే, సీట్ ఉండాలిగా. అదే బస్సులో నువ్వు రావాలి, సీట్లు ఎవరు నించోవాలి అంతే. అలా బస్సు ఫీ, సీట్లు ఉండవంట. కొంతమంది ఏక పాపం 40 నిమిషాలు కూడా నించోవాలంట వాళ్ళు. అలాగే ఓకే, ఇది అయిపోయినాయా. నేను డే స్కాలర్ అండి, అది హాస్టల్తో ఉండిద్ది మోహన్ బాబు యూనివర్సిటీ, ఓకేనా. నేను డే స్కాలర్, చుట్టుపక్కల ప్రాంతం నాది. నేను వస్తా, ఇంటి దగ్గర భోజనం తెచ్చుకుంటా, నాకు మా అమ్మ చేసిన వంట నాకు ఇష్టం. లేదు దారిలో వచ్చేసి మా అమ్మమ్మ ఇండ్లు ఉంది, ఆమె ఇచ్చింది, అది తెచ్చుకున్నా. లేదు నా ముడ్డి కింద 22 సంవత్సరాలు వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ వంట చేసి ఇచ్చింది, అదేంట. తప్పు. మోహన్ బాబు యూనివర్సిటీలోనే మధ్యాహ్నం పోయి నువ్వు జైలు, దాన్ని మళ్ళీ డబ్బులు కట్టాలి. మీకు లాజిక్ అర్థమవుతుందా?
ఆయన ఉచితంగా పెడతల్లా ఈడ తినాలనటానికి. నువ్వు ఇంటి దగ్గర తేవద్దు, ఇక్కడే తినాలి అంతే. మళ్ళీ ఆ టైమింగ్ కూడా చూడండి అసలు. ఇదంతా కూడా పేరెంట్స్ అసలు చెప్పినవే. టైమింగ్స్ ఏంటి, 2:00 నుంచి 3:00 అంట. ఆ టైంలో కొంతమంది అన్నం తినాలంటే ఏం తింటారండి? 1:15, 2:00 అంటే ఓకే, సరే 1:15, 3:00 అంటే ఓకే. ఆ 2 గంటలు తిన్నాడు తింటాడు, వెళ్ళినాడు వెళ్తాడు. సో టైమింగ్ కరెక్ట్గా లేదు. ఇక లెక్చరర్స్ విషయానికి వద్దాం. ఏఐసిటి నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని స్కూల్స్లో నిబంధనలు ఏంటంటే, బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎంఏ బీఈడి, బిఏ బీఈడి, బీకామ్ బీఈడి, ఎంఎస్సీ బీఈడి ఇలా ఉంటారు. బీఈడి చేసిన వాళ్ళకి సంబంధించి ఈ స్కూళ్ళలో అది సిబిఎస్ఈ అయినా, ఐసిఐసి అయినా, తర్వాత స్టేట్ సిలబస్ అయినా సరే, వీరికి సంబంధించి వాళ్ళు ఈ టీచింగ్ ఫీల్డ్లో ఒక రకంగా బెస్ట్ అన్నట్టుగా, అండ్ వాళ్ళు కొన్ని ఇవ్వచ్చు అనమాట, ఇవ్వాల్సిన బెస్ట్ థింగ్. ఇక నార్మల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని అప్పచెప్పకూడదు. అలా ఏఐసిటి నిబంధనలు కూడా ఏం చెప్తాయంటే, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, ఇలా కొన్ని ఉంటాయి రూల్స్ అవి, ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి, అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించి. అలా రూల్స్ ఫాలో అవ్వకుండా ఎవరైనా పెడతాం లెక్చరర్స్గా పెట్టారు. వాళ్ళకి అనుకున్నంత స్కిల్స్ లేకపోయినా పెట్టున్నారు. దానికి తోడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుందా, ఇప్పటికి 15 మంది లెక్చరర్లు మానేశారంట. ఇంకొంతమంది లెక్చరర్స్ ఉన్నారే, వాళ్ళు ఏకంగా హైకోర్టు దాకా వెళ్ళారంట, మాకు ఫీజుకి సంబంధించి న్యాయం చేయట్లేదు వీళ్ళని. అది నాకు చెప్తే అసలు ఇంత దారుణం ఏంటి అసలు? మంచు ఫ్యామిలీ మీద ట్రోలింగ్లు వస్తున్నాయి ఏంటంటే, వాళ్ళు మాట్లాడే మాటలు అనుకున్నా, ఆహా వాళ్ళ గురించి నిజాలు తెలిసి రకం చేస్తారనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. ఇంత దారుణమా? ఇమ్మీడియట్గా మంచు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా చెప్పాలా. ఫీజులు కలెక్ట్ చేస్తుంటుంది, అన్ని లక్షల ఫీజు ఎందుకు కలెక్ట్ చేస్తానని చెప్పాలా. మధ్యాహ్నం భోజనం ఎందుకు తెచ్చుకోద్దని చెప్తున్నారో చెప్పాలా. అండ్ స్టేట్ రెగ్యులేటర్ కమిషన్ ఉంటుంది ఫీకి సంబంధించి, ఆ నిబంధన పాటిస్తున్నారో చెప్పాలా. ఏఐసిటి నిబంధన పాటిస్తున్నారో చెప్పాలా. అక్కడ కాలేజీకి సంబంధించి, ఆ యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది విద్యార్థులు కానీ పేరెంట్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే గట్టిగా వాళ్ళ మీద బౌన్సర్లతో దాడి అంటే ఇదేం దరిద్రం నాయన అసలు. సో నువ్వు ఎదురు క్వశ్చన్ చేయకూడదు. ఇంక నువ్వు అసెంబ్లీలో కూడా మనం ప్రశ్నిస్తామండి, అక్కడ ఏదైనా చేరాని ఏదైనా చేస్తా పోతా ఉంటే అప్పుడు స్పీకర్ వాళ్ళ ముందు బయటకు నెట్టుకుంటారు రాబో అంటే బౌన్సర్లు వస్తారు. నువ్వు కాలేజీలో ఉండగా క్వశ్చన్ చేస్తూ కూడా నిన్ను బౌన్సర్లతో బెదిరిస్తానంటే అట్ట. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలా? అదేమన్నా జైలా? స్కూల్ కదా, యూనివర్సిటీ కదా, అలాంటప్పుడు ఎలా ఉండాలా? ఫ్రీడమ్ ఉండొద్దా? చదువు చెప్పే చోట ఏంది కథ అంతా? మోహన్ బాబు గారు, నేను విన్నవి ఏవైతున్నాయో, నేను చెప్పిన ఏవైతున్నాయో అన్ని అబద్ధావాలని కోరుకుంటున్నా. మీ మీద నాకు ఇప్పటికే నమ్మకం ఉంది. ఆ చదువుతాడు సరస్వతి మీరు గట్టిగా నమ్ముతారు. మీరు ఒకప్పుడు డ్రిల్ మాస్టరే. సో అటువంటి అతను మీరు ఆ రకం స్కూల్స్ పెట్టున్నారు అండ్ మీరు రాజ్యసభ ఎంపీగా చేస్తున్నారు. సో అటువంటి మీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయంటే ఇవి ఖచ్చితంగా ఆరోపణలే, నిజం కాదనేవి మీరు ప్రూవ్ చేయాలి. బట్ చదువు విషయంలో మాత్రం ఎవరికి ఎటువంటి కొరత రానివ్వకండి. అండ్ పనిలో పని మీరు ప్రెస్ మీట్ పెట్టి ఒక చెప్పేటట్టయితే మీ యూనివర్సిటీ తరఫున ఎంతమందికి ఉచితంగా మీరు చదువుని అప్పచెప్తున్నారు, రైట్ టు ఎడ్యుకేషన్ కింద మీరు ఎంతమందికి చదువుని అందిస్తూ ఉన్నారు, ఎటువంటి పిల్లలకి మీరు సాయం అందిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు రివీల్ చేస్తే చాలా చాలా హ్యాపీగా నేను కోరుకుంటూ ఉన్నాను.